సో పంచాననము అంటే సింహం కాబట్టి అది ఆసనం కాబట్టి పంచాసన, పంచానన రెండూ కలిపితే సింహాసన అయింది ఆవిడ. సింహ వాహిని గదమ్మా! సింహం అంటే 5 ఏమ్మా? పంచాననము అంటే సింహం 5. హ్మ్. కాబట్టి అది ఆసనం కాబట్టి పంచాసన అంటే పంచానన 2 గూడా కలిపితే ఆమేమైపోయింది? అందుకే రాజులు గూడా కూర్చునే సింహాసనాలు ఎలా ఉంటాయి చూసారు గదా! సింహం ఆకారంతో అటువంటి సింహాసనాలుంటాయి. అది ఈ నామాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ భూలోకంలో గాని, ఇంద్రలోకాల్లో గాని ఆ ఆసనం అలానే ఉంటుంది. సింహం రూపంతో ఉంటుంది. అదనమాట. పంచానన, పంచాసన అంటే సింహం కాబట్టి, అది ఆసనం కాబట్టి, పంచాసన అంటే పంచానన 2 కలిపితే సింహాసనం అయింది. అదే శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీ మత్ దాన్ని ఆసనముగా శ్రీ అనేది ఆసనముగా చేసుకొని అమ్మ సింహాసనేశ్వరి అయిందని. అమ్మ ఎక్కడ బిందువులో అంటే పరిపూర్ణము అంశలు అంశలుగా అణువులుగా తనని తాను హింసించుకుని నామరూప ప్రపంచమును సృష్టి చేయటం. ఉమ్, అది కృత్యాలుగా పెట్టుకుని ఆసనం ధరించి ఆసనంలో అలంకరించి ఉమ్, అక్కడ కూర్చొని 5 పనులు చేస్తుంది. పంచ అంటే అదే సృష్టి స్థితిలయ తిరోధాన వమనాలు. ఇది సింహానికి గుర్తు. ఆ బిందువు ఆ బిందువునే ఆసనముగా చేసుకుని అక్కడి నుంచి అండపిండ బ్రహ్మాండాల్ని అమ్మవారు నామరూప ప్రపంచమును సృష్టి చెయ్యటము. అంతే కదమ్మా! మనం కూడా పరాపశ్యంతి మధ్యమ వైఖరిగా వచ్చాం. ఓంకారం నుంచి. తనని తాను హింసించుకొని నామరూప ప్రపంచమును సృష్టి చేయటం. ఇక బీజాలు ఎలా ఉంటాయి? హ్రీం, శ్రీం, ఐం, క్లీం, సౌ. ఇది పంచబ్రహ్మల యొక్క హ్రీం, శ్రీం, ఐం, క్లీం, సౌ. ఈ హ్రీం, శ్రీం, ఐం, క్లీం, సౌ ఇవి పంచబ్రహ్మ ప్రణవములు అంటారు. పంచబ్రహ్మ ప్రణవములు. ఇది చేసుకున్నా చాలు. ఇప్పుడు ఉదాహరణకి ఈం, శ్రీం, హ్రీం, క్లీం, ఓం అవి షోడశ బీజాలు అన్నాం కదా! అవియే ఇవి. అమ్మవారు హ్రీం, శ్రీం, ఐం, క్లీం, సౌ. సౌ అంటే కింద సృష్టి అని. హ్రీం ఆకాశాలు. ఏమ్మా? శ్రీం బిందువు. ఏమ్మా? ఆ బిందువు నుంచి ఈ ఆకాశాలు వచ్చాయని. ఐం వాగ్భవ బీజం. వాక్ పరావాక్. క్లీం ఆమె హృదయస్థానము. హ్రీం అష్టకోణ చక్రం అమ్మ. అక్కడ ఆమె అదే వేదవతి అంటారు. అక్కడి నుంచి అమ్మవారు స్థూల సృష్టి చేసింది అని. సౌ అంటే ఇగో ఈ ఈ భూమి మ్యాటర్ అనేది వచ్చిందని. ఇదే ఈ యొక్క బ్రహ్మలకి ప్రణవములు. ఈ ప్రణవనాదం చేసుకున్నా చాలు. హ్రీం, శ్రీం, ఐం, క్లీం, సౌః. 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 ఇలా నువ్వు రోజు ప్రణవాలు చేసుకున్నా చాలు. మొత్తం శ్రీచక్ర పూజ చేసినట్టే అని. ఇదే మానసిక పూజ అని. చాలా అవే బ్రహ్మ ప్రణవములు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ నామకాలు. 5 బ్రహ్మలకి పూజ చేసేసా ఒకటేసారి. ఇంకేం కావాలమ్మా అమ్మవారికి? పంచానన, పంచాసన. ఎంత అదృష్టం ఉండాలి ఈ ప్రణవాలు పలకటానికి. ఎంత పుణ్యం చేసుకోవాలి. అదే అసలైన పుణ్యం వదిలేస్తాం. తాత్కాలికమైన పుణ్యం చేస్తూ తాత్కాలికమైన స్వర్గాలు పొందుతూ తాత్కాలికంగా అనుభవించి మళ్ళీ భూమి మీద పుడుతున్నాం. ఇవి శాశ్వతమైన ఆనందాలు, సచితానంద ఇచ్చే ఆనందాలు. ఇది వదిలేస్తున్నాం. ఇవే ఇంద్రుడు, స్వర్గాలు అవి పట్టుకుని పుణ్యాలు చేస్తున్నాం. ఏది కావాలి? శాశ్వతమా, అశాశ్వతమా?
ఉమ్, శ్రీమాత్రే నమః. అది బుద్ధి ఉన్నవాడు, మేధస్సు ఉన్నవాడు ఇవి పట్టుకుంటాడు. మాయలో ఉన్నవాళ్ళు పుణ్యం పురుషార్థం అనుకుంటూ తిరుగుతూ ఉంటారు, పుణ్యాలు చేసుకుంటూ టెంపరీ సుఖాల వెంట పరిగెడుతూ ఉంటారని. తెలుసుకున్నవాడు శాశ్వతమైన పదము తమసోమ జ్యోతిర్గమయ. ఈ ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ అని కింద సౌ క్లీం ఐం శ్రీం హ్రీం అంటూ ఆకాశాల్లో కలిసిపోతాడని. అంటే అమ్మవారి పరాకాశంలో కలుస్తాడు, నిర్వికల్ప సమాధి పొందుతాడు, వాడే శాశ్వతమైన శాంతిని పొందుతాడు అని. అది మనం తెలుసుకోవలసిన విషయము. సో సృష్టి స్థితి లయ తిరోధాన వమన కారకములు ఏవి? హ్రీం శ్రీం ఐం క్లీం సౌ అనేది. అందుకే అమ్మవారికి ఒక శ్లోకం, శివాకారే మంచే పరమశివ పర్యాంక నిలయాం. అది అమ్మవారి యొక్క శ్లోకం. అంటే బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరుడు 4 కోళ్లుగా గల సదాశివ పర్యాంక సహితమైన ఆసనమే పంచబ్రహ్మ సనాసనము. ఫోటోల్లో చూస్తారుగా మీరు, అమ్మవారు లలిత అమ్మవారి ఫోటోలు తెచ్చుకొని చూడండి. 4 కోళ్లుగా 4 బ్రహ్మలు, సదాశివుడేమో మంచంగా ఏర్పడి అమ్మవారు అక్కడ ఆయన పక్కన కూర్చొని ఉంటుందని. అది అంక అంటే అది. అంకము అంటే ఏంటంటే సమీపముగా ఉన్నది అని, అంటే దగ్గరగా కూర్చుంటుంది. మరి ఆయన శ్రీవారే కదా, సదాశివుడు, సదాశివాని. సో 4 పంచబ్రహ్మ సనాసనము, పంచ త్రికోణములు అని. ఇప్పుడు కోళ్లుగా కల సదాశివ పర్యాంక సహితమైన ఆసనమే పంచబ్రహ్మాసనము అమ్మవారికి. ఇప్పుడు త్రికోణములకు వస్తే త్రికోణములే అధిష్టానము. ఇంకా అన్నిటికీ అధిష్టానం ఎవరు? బిందు త్రికోణ వసుకోణ దర్శ్రాయుగ్మ మన్వత్సర నాగదళ షోడశపత్రయుక్తాం ఉత్తత్రయం చ ధరణీశదత్రయం చ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయై నమః. మరి ఇవంతా కూడా త్రికోణాలతో ఏర్పడి ఉంది కదా, ఆ త్రికోణములే అధిష్టానము ఆ తల్లికి. ఏమ్మా, మొత్తం ఎన్ని త్రికోణాలు? 4 + 5 9 సరిపోయింది శ్రీచక్రం. 4 ఏమో శివకోణములు, మూల కారణములు, 4 త్రికోణములు, 4 త్రికోణములు శివ బిందువు, 5 త్రికోణములు శక్తి బిందువు. అంటే ఈమె ఇంకొకటి అడిషనల్ గా పెట్టుకుంటుంది అమ్మవారు. 5 ఉంటాయి, కింద ఉంటాయి, 4 పైన చూపిస్తుంటాయి. చూడండి మీరు శ్రీచక్రం ఒకసారి గమనిస్తే ట్రయాంగిల్స్ 4 పైన కొన్ని 4 ఉంటే మళ్ళీ దానికి మధ్యగా కింద మళ్ళీ అలా 5 ఉంటాయి. అదే శక్తి అని. ఈ సర్వ సృష్టి 5, ఆమెకు 5 కోణములు ఉంటాయి. అదన్నమాట. మొత్తం కలిపితే శివ కోణములు శక్తి కోణములు కలిపితే 9 అయిందండి. వారిద్దరూ నిండి ఉన్నారని ఈ సృష్టి అంతా. ఈ రెండిటి యొక్క అంటే శివ కోణములు శక్తి కోణములు రెండిటి యొక్క ప్రసారము చేత నవావరణ సమోపేతమైన శ్రీచక్రము అనే జగచ్చక్రము నిర్మాణమైనది. మన సృష్టికి మూలం ఏమిటి? శివ కోణములు శక్తి కోణములు 4, 5 ప్రకారంగా మేము పుట్టామండి, మా కారణం అది అని చెప్పుకోవాలి. అది తెలుసుకున్నవాడు శ్రీ విద్యోపాసకుడు. నేను ఫలానా వాళ్ళకి పుట్టాను, నన్ను పుట్టించిన వాళ్ళు వీళ్ళు, పెంచిన వాళ్ళు వాళ్ళు అనుకుంటూ తిరిగేవాళ్ళు కాదు. ఇది బ్రహ్మ విద్య అమ్మా. సో ఇది ఈ రహస్యం తెలుసుకున్నవాడు సృష్టి రహస్యం తెలుసుకుంటాడు. అది వాడికి ఏది కూడా రహస్యం ఏది ఉండదు. 14 లోకాలు కూడా వాడు వాడి యొక్క ఆత్మ తిరుగుతూ ఉంటుంది. వాడికి ఏది ఆవరణ అంటూ ఉండదు. శ్రీ విద్యోపాసకులు బిందువు వరకు వెళ్ళి అమ్మవారు మరి ఆదిశంకరాచార్యులు వారు మాతృగా స్తవం చేశాడుగా, ఆయన అక్కడికి వెళ్ళి పరాపూజ చేసి మళ్ళీ కిందకు వచ్చాడు. ఆ స్తవం అంతా మనం చదువుకుంటున్నాం. ఈ రహస్యం తెలుసుకున్నాడు కాబట్టి అమ్మవారు వాడిని ఆయన్ని అక్కడ దాకా పిలిపించి
ఆశీర్వదించింది. అక్కడ మాతృక పుష్పస్తవం చేశాడు. కల్లోలోల్లసితాబ్ధి అని పాడాడు కదమ్మా. అది అది బ్రహ్మకచ్చం నుంచి చేశాడు ఆయన. అది మనం ఏముంది కింద భూమి మీద కూర్చొని చేసేది. ఇది ఎక్కడ నాన్న ఉంది నాన్న, అమ్మ ఉంది. సో ఈ జగత్ చక్రము శివ త్రికోణ శివ అలానే శక్తి త్రికోణముల చేత వాటి ఈక్షత, కామ, తప, సంకల్ప అలా ఉట్టిగా కలవలేవు అవి. శివుడు పార్వతులు అలా ఎలా పడితే అలా కలవటం కాదు. సంసారం అంటే అది కాదు అని వాళ్ళు ఈక్షత అలా చూసుకున్నారు. అలానే వాటి కామ అంటే సృష్టికి అదే లోక కళ్యాణం అంటే అదనమాట. మనం కూడా లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకుని వాంఛన చెయ్యాలి, కోరికలు పెట్టుకోవాలి. అంతేగాని నా వరకే నా కోరికలు ఉంటే ఎలా? అదనమాట లోక కళ్యాణము అంటే ఏంటంటే అమ్మ కాస్మోజెనెటిక్స్. అమ్మ ఎలా ఆలోచన చేస్తే నువ్వు అలానే ఆలోచన చేయాలని. అది ఆ తల్లిదండ్రులకి కరెక్ట్ గా మనం పుట్టామని. మాయలో తిరుగుతున్నామంటే చెడిపోయిన వాళ్ళమని, మాయలో కూరుకుపోయాం. అందులో నుంచి బయటికి రాము ఏమ్మా. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ కాస్మోజెనెటిక్స్, ఆ లోక కళ్యాణం, వాళ్ళు ఈక్షత, కామ, తపస్సు తపించారు. సృష్టి చెయ్యాలి అని చెప్పి తపించారు. లోక కళ్యాణంగా సంకల్పం చేశారు. సంకల్పము అలానే క్రియా సమ్మేళనము అలా సమ్మేళనమే అలానే సర్వాధిష్టానము అది ఏ హ్రీంకారాసనము, హకార రకార ఇకార బిందు చంద్ర సంజ్ఞితము. హ అంటే ఆకాశము, రా అంటే చితగ్ని, ఈ అంటే పరాధిష్టానము, చంద్ర అంటే పంచకోశ పంచాపంచ సంజ్ఞ 5 కోశములు. అలా బిందువు సదాశివము. ఈ రీతిగా 5 పంచబ్రహ్మ సనస్థిత అన్న నామంలోని రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈ 5 అనేది వాళ్ళలో ఉన్నాయని. అవి ఎలా ఉన్నాయి? ఈక్షత, కామ, తప, సంకల్ప క్రియ. ఏమ్మా అది సర్వాధిష్టానము అంటే అంత పెద్ద కోరికలు పెట్టుకుని కూర్చున్నారు వాళ్ళు. అది ఏంటది? హ్రీంకారాసన గర్భితానలసికాం. ఆమె ఊరికే అలా వచ్చి కూర్చోలేదు. ఏది ఈక్షత, కామ, తప, సంకల్ప క్రియా ఇవి పెట్టుకుని హ్రీంకారమే ఆసనము చేసుకుని కూర్చుని ఉన్నది. అంటే కింద రాబోయే సృష్టికి కావలసిన మూలకములన్నీ, సప్త ధాతువులన్నీ తన దగ్గర పెట్టుకుని ఉన్నాయి. ఈవెన్ పంచభూతాలకు కూడా సూక్ష్మభూతాలన్నీ పుట్టబోయేవన్నీ అమ్మవారి దగ్గర భావన మాత్రంగా ఉన్నాయి అని చెప్తున్నారు. ఎంత అందంగా అవన్నీ స్థూలంలో మెల్లిగా వస్తాయి. అంటే ఇప్పుడు నేను అనేవాడిని రావాలి కదా, రామకృష్ణ రావాలి అంటే నావన్నీ ఆమె హ్రీం దగ్గర పెట్టుకుంది. మళ్ళీ హ్రీంలో హకారం అంటే ఏమిటి? హకార రకార ఇకార బిందు చంద్ర సంజ్ఞితము. ఈ 5టికి సింబల్స్ అమ్మా. చంద్ర అంటే 5 కోశాలు, పంచకోశాలు, ప్రాణమయ కోశము, అన్నమయ కోశం ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. చంద్రుడి వల్ల మనం బతుకుతున్నాం కదా. సూర్యుడు చంద్రుడి వల్లే కదా 5 కోశములు, పంచ సంజ్ఞ గలవి పంచభూతములు. అలా బిందువు ఏమిటి? సదాశివము. ఏమ్మా ఏ రీతిగా పంచబ్రహ్మ సనాస్థిత అంటే ఏంటంటే 5 పెట్టుకొని కూర్చున్న నామము. ఈ నామంలో రహస్యము అర్థం చేసుకోవాలి. అంటే 5 పెట్టుకొని కూర్చుని ఉన్నది అమ్మవారు అని. అందుకే ఆమె పంచాశత్ పీఠ రూపిణి అని. పంచానన అంటే పంచాసన, సింహాసన అంటే సంకల్పాలు లేకుండా ఏదో చిన్నపిల్లలు పోయి కుర్చీలో కూర్చున్నట్టు కాదు. ఇంత బరువు బాధ్యతలు ఏమిటవి? ఈక్షత, కామ, తప, సంకల్ప క్రియా సమ్మేళనాలు ఇవన్నీ దే ఆర్ బీన్ సింబలైజ్డ్ యాజ్ ఏమిటి? హకారము, రకారము. హకారమేమో ఆకాశము, రకారము చితగ్ని, ఈకారమేమో పరానాదము.
చంద్ర సంజ్ఞికము. చంద్ర అంటే ఏమిటి? సృష్టికి సృష్టికి మరి సృష్టికి సంకేతమే కదమ్మా! అవునా? 15 రోజులు కాదు. 15 రోజులకి మరి డేటింగ్ అనేవి ఉంటాయి గదా! మళ్ళీ కొత్త సృష్టి వస్తుందని. అలా సంజ్ఞగా పెట్టారు చంద్ర అని. చంద్ర అంటే పంచకోశ. 5 కోశాలతో పుట్టించే ఒక తల్లి రెడీగా ఉందని ఓ బిడ్డకి. డేటింగ్ తర్వాత. అలా. సో, పంచ సంజ్ఞ అది. అర్థమైందా? బిందువేమిటి? సదాశివము. నీ ఆజ్ఞా చక్రం ఉందనుకో, అది సదాశివము. నీ యొక్క ఆజ్ఞ వలన శరీరం నడుస్తుంది. అందుకే ఆజ్ఞా చక్రము అన్నారు. అలానే అది బిందువు శివస్థానము అన్నారు. అదే మూడవ నేత్రము అని. అన్నీ పెట్టుకున్నది మూడవ నేత్రం. అంతే కదమ్మా! నీకు ఇచ్చ కలిగితేనే పని చేస్తావు. లేకపోతే ఎలా చేస్తావు? అదే శివాజ్ఞ అని. మూడవ కన్ను దగ్గర ఆజ్ఞ వస్తేనే గాని చెయ్యి అని శివుడు ఆజ్ఞ చేస్తాడు. అప్పుడు మూలాధారంలో నుంచి, స్వాధిష్టానంలో నుంచి నీకు రాగ, ద్వేష, ప్రేమలు, అభిమానాలు ఇవన్నీ పుడుతూ ఉంటాయని. బిందువు అంటే అదన్నమాట ఆజ్ఞాచక్రం. అదన్నమాట గుర్తుంచుకోండి. హ్మ్. అది సదాశివము. ఈ రీతిగా పంచబ్రహ్మ సనస్థిత అన్న నామంలో రహస్యం ఇంత గొప్పగా మనం పైనుంచి జాగ్రత్తగా కిందకి దిగితే మూడో కన్ను దగ్గర కరెక్ట్ స్వామి మీరు చెప్పింది. పైనవన్నీ గూడా హ్రీంలో ఉన్నాయి. అవి సాకారం కావాలి అంటే శివాజ్ఞ ఉండాలి. మూడవ కన్ను ఆజ్ఞ ఉండాలి. ఇప్పుడు నువ్వు గూడా ఏదన్నా రేపు పని చెయ్యాలి అని అనుకుంటే నువ్వు మూడవ కన్ను దగ్గర ఆలోచన చేసి చెప్తానండి అంటావు. వెంటనే చెప్పవు. చేస్తాను అన్నావంటే నీకు ఆజ్ఞా చక్రంలో నీకు శివాజ్ఞ అయిందని నీ శరీరానికి. అప్పుడు కింద చక్రాలకి చెప్తావు. చేత్తో ఆ పని చెయ్యి, కాలుతో ఆ పని చెయ్యి అని. నోటితో మాట్లాడు. అలా.